బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. గ్రీస్ నుంచి జర్మనీ వెళ్తున్న కాండోర్ ఎయిర్లైన్స్ విమానం ప్రమాదానికి గురైంది. 1500 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఫ్లైట్ ఇంజిన్లో మంటలు చెలరేగాయి ఒక్కసారిగా. ఈ విమానంలో 273 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ఇంజిన్లో మంటలు రావడంతో ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్ చేశారు పైలట్. ప్రస్తుతం చూస్తున్నాము, గ్రీస్ నుంచి జర్మనీ వెళ్తున్న విమానం ప్రమాదానికి గురైంది. 1500 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఫ్లైట్ ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. ఈ విమానంలో 273 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. కాండోర్ ఎయిర్లైన్స్ విమానం ఇంజిన్లో మంటలు చెలరేగడంతో పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పినట్లే అయింది. గాల్లోనే కుడివైపు ఇంజిన్లో టెక్నికల్ ప్రాబ్లంతో ప్రమాదం తలెత్తింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి పెద్ద శబ్దం వినిపించింది. ఇది ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. అందరూ కూడా బెంబేలెత్తిపోయారు. విమానంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా. విమానం గ్రీస్లోని కోర్పు ద్వీపం మీదుగా వెళ్తుండగా కిందనున్న పర్యాటకులు, స్థానికులు ఈ ఘటనను తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఆకాశంలో మంటలు చెలరేగిన విమానాన్ని చూసి అందరూ కూడా ఆందోళన చెందారు. విమాన సిబ్బంది వెంటనే అప్రమత్తమై అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు వ్యవహరించారని చెప్పుకోవచ్చు. మొదట ఇంజిన్లో మంటలు ఆపడానికి ప్రయత్నించారు, కానీ మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. పరిస్థితిని అర్థం చేసుకున్న పైలట్లు ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారు. కోర్పుకు తిరిగి వెళ్లే బదులు ఇటలీలోని బ్రిండిసీలో అత్యవసరంగా ల్యాండ్ చేయాలని నిర్ణయించారు. ఒక ఇంజిన్తోనే విమానాన్ని సురక్షితంగా 8000 అడుగుల ఎత్తులో బ్రిండిసీ వైపు మళ్లించారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు పైలట్స్ను అందరూ కూడా ప్రశంసించారు. బ్రిండిసీ విమానాశ్రయం ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్కు సిద్ధమైంది. విమానాశ్రయం దగ్గర ఈ విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత అత్యవసర సిబ్బంది వెంటనే అందరూ కూడా అక్కడికి చేరుకుని ప్రయాణికులందరినీ కూడా క్షేమంగా కిందకి దించారు. ఈ ఘటనలో ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కాండోర్ ఎయిర్లైన్స్ ఒక ప్రకటనలో ప్రయాణికుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యమని పేర్కొంది. ప్రయాణికులకు జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరి మరుసటి రోజు వారికి జర్మనీకి ప్రయాణించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సంఘటన విమాన సిబ్బంది చాకచక్యానికి, సరైన సమయంలో తీసుకున్న నిర్ణయానికి నిదర్శనంగా నిలిచాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఏదైతే విమానం మంటలు వస్తూ ఉన్నాయో ఆ విజువల్స్ చూస్తూ ఉన్నామో, ఒక్కసారిగా రైట్ సైడ్ ఇంజిన్ పేలిపోవడంతో ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్దంతో విమానంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఈ మధ్య మనం విమాన ప్రమాదాలు చూస్తూ ఉన్నాము గత 2-3 నెలల నుంచి. సో ప్రస్తుతం ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళ సేఫ్టీనే ముందు చూసుకుని వెంటనే కూడా వాళ్ళు దగ్గరలోని ఎయిర్పోర్ట్ని చూసుకుని ఆ విమానాశ్రయానికి వెంటనే కూడా విమానాన్ని మళ్లించి వెంటనే వాళ్ళని సేఫ్ ల్యాండింగ్ చేసి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు విమానం నుంచి. సో పైలట్స్ చాకచక్యానికి అందరూ కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. చాలా చాకచక్య నిర్ణయం తీసుకుని ప్రయాణికుల సేఫ్టీని ముందుగా ఆలోచించి వాళ్ళందరినీ రక్షించినందుకు అందరూ కూడా థ్యాంక్స్ చెప్తూ ఉన్నారు పైలట్స్కి. ప్రస్తుతం ఆ విమానం ఏదైతే పేలిందో దానిలోంచి మంటలు వస్తూ ఉన్నాయో ఆ విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం.